రాజేశ్వరి. హాయ్ మేడం. హాయ్. కాదు, పనికి నువ్వు కరెక్ట్గా రావా? పనికి నేను ఎందుకు కరెక్ట్గా రాను? వచ్చానులే రోజు. ఏం రాజేశ్వరి, పొద్దున్న సాయంత్రం పొద్దున అట్లా ఎందుకు చేస్తానంటే నాకు నచ్చింది నువ్వు తేవు కాబట్టి నేను చేస్తాను. ఏందో చెప్పు రాజేశ్వరి, నాకు ఈ చెయ్యి నొప్పితో. నువ్వు చెయ్యవులే చెప్పినట్టు. చెప్పు. నాకు నచ్చింది నువ్వు తేలేవు, అది కాదు. అదేందో చెప్తే కదా. నువ్వు మానుకో అంటావు. నీకేం చెప్పాలి నేను? అంటే ఒక్కాక అట్లా అదే అసలు ఇది. అయ్యా, మానమండ అంటే నువ్వు మళ్ళీ ఎందుకు అట్లా చేస్తాను? నాకు నచ్చింది నువ్వు తెచ్చేటట్టుకైతే చేస్తాను. నేను రోజు వచ్చా డైలీ పనికి. చెప్పు, చేస్తావా? ఏందో చెప్పు. చెప్తానా? తెచ్చవా? చెప్పు. ఒక మూట సగం మూట ఒక్క అంత పొడి 10 రూపాయలు 15 అంటావు. మూట పొడి ఎంత అవుతుంది అప్పుడు? సగం మూట దగ్గరా. ఏమ్మా జీతం వద్దా? జీతం కావాలి నాకు. పొడి, ఒక బెల్లు, ఆకులు అన్ని తెచ్చే బాగా కూర్చొని నమిలి అప్పుడు నీకు పని కరెక్ట్గా చేస్తా. మేకలా తింటా ఉంటావా? మేక దోమో తినాలి కదా. నేనేమో అదే నా మనసుకు నచ్చలే, అందుకే నేను అట్లా చేస్తాను. అన్ని వద్దులే కానీ ఒక 1/4 కేజీ పొడి ఒక 100 రూపాయలు ఒక్కలు వేస్తాను. 100 రూపాయలు. ఆకులు మాత్రం ఈ నుంచి తెచ్చుకో. ఆడైతే దండికి ఇచ్చారు కదా మార్కెట్లో. దండికి ఇస్తారు. మా బావ జీతం అంతా ఆడ పెట్టాలా? ఆ మార్కెట్ చూడలే నేను, లేకుంటే నేను ఎప్పుడో పోయి తెచ్చుకున్నాను. అట్లా బండి నేర్పిమంటే నేర్పియవు. నీకు ఇంట్రెస్ట్ లేదు రాజేశ్వరి. సరే సరే. ఏమ్మా నీ ఒక్క పొట్టు తప్ప ఇంకేం తినావా నువ్వు? చూడరా మాది ఒక పొడే. ఇంకేం ఒక పడి ఏం తింటారా? తిని పోతే హెల్త్ పాడైపోతారా? నోళ్ళు పొక్కి రజ్జులు సిగరెట్ డబ్బులు పెడతాడు ఇట్లా పోయి అట్లా పెడితే నీ ముఖాలు ఇంకా పాడైపోతుంది మా. ఎక్కువ వేసుకోండి, పెట్టుకొని రోజు ఇంత వేసుకుంటా. అందుకే నా మూటలు కావాలంటాను. ఇంటి పని నుంచి కదా మూట తీసేసుకుని పో ఇంటికి. మూట తీసుకుని చెనికాయలు శనక్కాయ విత్తనాలు ఏముంది అమ్మా పొట్టు తీసి వేసుకో.